నా ఆలోచన పంచుకోబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సార్ కిరణ్ సార్. థ్యాంక్ యూ ఎస్, సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు మీ టీమ్ కి నా ఆలోచనలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు. అలాగే వుడ్ బి లీడర్స్ అండ్ న్యూ డిస్ట్రిబ్యూటర్స్ మీ అందరికీ కూడా నా విషెస్. ఎందుకు అంటే వాస్తవానికి మన బిజినెస్ ఎవరైతే కెరీర్ గా సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళందరూ నిజంగా అదృష్టవంతులు. ఫస్ట్ లో మన బిజినెస్ వాల్యూ ఎవరికి తెలియకపోవచ్చు. ఎందుకంటే జస్ట్ మనం ప్లాన్ విన్న కొత్తల్లో ఇది ఎంత అద్భుతమైన అవకాశం అనేది మనం ఎవరు కూడా అంచనా వేసుకోవడం కష్టమవుతుంది. రైట్, బై ది బై కొత్త ఫ్రెండ్స్ కి నా పరిచయం. నా పేరు పూర్ణిమ కృష్ణ. బేసికల్ గా 34 ఏళ్ళు ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్ గా జాబ్ చేస్తూ అక్కడ నెరవేరని నా యొక్క కళలు కోరికలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా వెస్టేజ్ లో నెరవేర్చుకుంటూ మరి ఈ రోజు వన్ ఆఫ్ ది యూనివర్సల్ కనౌన్ డైరెక్టర్ గా మరి సార్ చెప్పినట్టు 2.7 తో కంపెనీ నుంచి కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకోవడం, అలాగే ఫారిన్ రిపేర్ అవ్వడం కూడా ఈ సక్సెస్ ఇంతకన్నా ఎక్కువ సక్సెస్ మన టీమ్స్ ని మనం అందరూ కూడా తీసుకునే అవకాశాన్ని మనం తీసుకున్నాం ఈ రోజు. మరి అలాంటి అవకాశాన్ని మరి నేను తీసుకోవడానికి గల కారణాలు, అలాగే తీసుకున్న తర్వాత నేను చేసిన విషయాలు ఏంటనేది ఈరోజు నా ప్రెజెంటేషన్ లో నేను మాట్లాడతాను ఫ్రెండ్స్. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వాస్తవానికి 2012లోనే ఈ అవకాశం నాకు వచ్చింది. అప్పుడు ఒక ఏఎల్ఓ అంటే మాకు నూజివీడు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, తను మా ఇంటికి వచ్చి కృష్ణ ఇలాగా ప్రెస్టేజ్ మరి చూసినట్లయితే సప్లిమెంట్స్ చాలా బాగున్నాయి, రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉన్నాయి, వాడమంటే దీన్ని స్టార్ట్ చేయమంటే నేను ఏమన్నాను తెలుసా ఫ్రెండ్స్, నువ్వు నా ఫ్రెండ్వి, ఇంటికి వచ్చి భోంచేసేళ్ళు, నేను మీ ఇంటికి వస్తాను, బిర్యానీ పెట్టు, రెండే. నెట్వర్క్ గురించి నాకు చెప్పకు, ఇంకెప్పుడు ఈ టాపిక్ రాకు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంటే అవకాశాలు వచ్చి కూడా కొన్ని సందర్భాల్లో కాలు రాసుకుంటాం. అయితే అదే అవకాశాన్ని మరి తిరిగి 2018 ఎండింగ్ అక్టోబర్లో తీసుకోవడం జరిగింది. మై గ్రేట్ అప్లైన్ కృషాంత్ సార్ ద్వారా. మరి గ్రేట్ మెంటర్ నాయన్ సార్ ప్రెజెంటేషన్ విని, ఆ రోజు ప్రెజెంటేషన్ మీన్స్ అసలు ప్లాన్ కూడా వినడం జరగలేదు, కేవలం నాగేంద్ర సార్ యొక్క మొహమాటం కోసం జాయిన్ అయ్యాను చెప్పాలంటే. సార్ అంటే యాక్చువల్గా అక్కడ సార్ పడ్డారు. సార్తో గతంలో ఉన్న పరిచయం కొద్దీ ఇక ఏం అడగలేదు, ఒకటే అడిగాను సార్ని, సార్ అందరూ పాజిటివ్ చెప్తారు, దీంట్లో ఏదైనా నెగిటివ్ ఉంటే చెప్పండి సార్ అన్నాను. కృష్ణ నాకు నెగిటివ్స్ ఏం కనిపించలేదు, దీంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు అన్నారు. అయితే చేయడం కోసం నేను రాలేదు బిజినెస్ వాస్తవానికి. అంటే టు బి ఫ్రాంక్ ఏంటంటే జస్ట్ ప్రొడక్ట్స్ వాడుకుందాం కదా అని వచ్చాను అంతే. ఎంత బాగున్నాయి వంట నూనెలు అప్పటికి బాగా జరుగుతున్నారు. అంటే 2018 వంట నూనెలు పశువుల కళేబరాలతో తయారు చేస్తారని, కల్తీల గురించి చాలా పబ్లిసిటీ జరుగుతున్న రోజుల్లో ఒక మంచి వంట నూనె కోసం వెస్టేజ్కి వచ్చాను ఫ్రెండ్స్ నేను. అది తర్వాత నా లైఫ్ ని ఎలా మార్చింది అనేది ఈ రోజు నా టాపిక్. ఎస్ ఫ్రెండ్స్, మరి నాది స్క్రీన్ షేర్ లెక్కాను ఫ్రెండ్స్. వాస్తవానికి 2018 బిజినెస్ తీసుకొని కూడా జస్ట్ కేవలం ఇంట్లో ప్రొడక్ట్స్ వాడుకుంటూ మరి ఏదైతే ప్రొడక్ట్స్ మా 2018 అక్టోబర్లో స్టార్ట్ చేసినప్పుడు కేవలం 3,800 ప్రొడక్ట్స్, ఇంట్లోకి ఏం కావాలో నెల సరుకులు తెచ్చుకున్నాం, వాడుకున్నాం. మావిడికి బాగా నచ్చినాయి. అంట్లు తోమేది, ఇల్లు తుడిసేది, బట్టలు ఉతికేది, ఇవి హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అన్ని బాగా నచ్చేసినాయి తనకి. నచ్చిన తర్వాత వంట నూనె అన్ని బాగున్నాయి. నచ్చిన తర్వాత ఏం చేస్తాము, అవే తెమ్మంటుంది. నూజిలో షాప్ లేదు, విజయవాడ వెళ్ళి తీసుకొస్తా ఉండేవాళ్ళం ప్రొడక్ట్స్ ని. 6 నెలలు అలా జరిగేలాగా లక్కీగా మాకు నూజివీడులోనే షాప్ పెట్టడం జరిగింది. ఇక మా ఆవిడ వెళ్ళి తెచ్చుకోవడం కాస్త అనుకూలంగా, మనకి ఇబ్బంది లేదు. ఈలోగా జరిగిన ఒక అద్భుతం ఏంటంటే 2019 ఫిబ్రవరి అనుకుంటా బహుశా పవర్ క్యాంప్ 1 జరిగింది. అక్కడ ఈ కిరణ్ సార్ని, అలాగే సుస్మిత మేడంని,
వీళ్ళందరినీ చూడడం జరిగింది. మరి చూస్తే నాకన్నా చిన్న వయస్సు. వీళ్ళందరూ ఇంత గ్రేట్ సక్సెస్ అవుతున్నప్పుడు, నేను గూడా చేయొచ్చు ఈ బిజినెస్. అంటే ఇది ఒక వ్యాపారంతో సెకండ్ ఇన్‌కమ్‌గా చేసుకునే అవకాశం చాలా బావుందనేది ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం. పవర్ క్యాంప్ 1లో ఫ్రెండ్స్. అంటే పెద్ద మీటింగ్స్‌లో పెద్ద నిర్ణయాలు తీసుకుంటారంటారు గదా! ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. బట్ ఒక డైరెక్టర్ అయ్యేసరికే ఈలోగా క్రౌన్ అదే యాక్చువల్‌గా మంచి ప్రాబ్లమాటిక్ స్టార్ట్ అయింది. బహుశా ఆహ్, 20కి మరి మధ్యలో ఏం జరిగింది అంటే మీకు తెలిసిందే కరోనా. ఆ కరోనాలో చాలా మంది బిజినెస్‌లు ఆగిపోయినాయి. బట్ మన బిజినెస్ 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ అయింది. కరోనాకి ముందు గోల్డ్ డైరెక్టర్. కరోనా తర్వాత ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా బిజినెస్ ఎస్టాబ్లిష్ అవ్వడం. ఆ టైంలో మనకు మరింత టైం ఉండడం. ఒక కొత్త అవకాశాలు. జూమ్ అనే ఒక కొత్త అవకాశం మరి అందరం గూడా ఈ బిజినెస్‌ని మరింత ఎక్కువగా అర్థం చేసుకునే అవకాశం కలిగింది అందరికి. అలాంటి అవకాశం నాకు కూడా కలిగింది ఫ్రెండ్స్. మరి అప్పుడు నేను నేర్చుకున్న ఒక అద్భుతాన్ని ఈరోజు మీకు ప్రెజెంట్ చేయబోతున్నాను. ఏమిటి అంటే స్వాట్ అనాలిసిస్. యెస్ ఫ్రెండ్స్. అంటే మనకిక్కడ బలాలు ఏంటి? మన బిజినెస్‌లో ఎదగడం కోసం దీన్ని కెరియర్‌గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంచెలంచెగా ఎదగడానికి మన దగ్గరున్న బలం ఏంటి అసలు? మనకి ఏ బలాలున్నాయి? అలాగే ఏ బలహీనతలు మనల్ని ఆపుతా ఉంటాయి? అలాగే మనకొచ్చే అడ్డంకులేంటి? వచ్చిన అవకాశం ఎలాంటిది? ఇవన్నీ గూడా మనం ఎప్పుడైతే అనాలిసిస్ చేసుకుంటామో, ఈ అనాలిసిస్ అనేది కేవలం ఒక వ్యక్తులకే మాత్రమే కాదు, ప్రతి కంపెనీ గూడా ఈ అనాలిసిస్ చేస్తుంటది. యెస్. ప్రతి సంస్థ గూడా ఈ అనాలిసిస్ చేస్తా ఉంటది. ఆ అనాలిసిస్ అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరమే. ఆ అవసరాన్ని గుర్తించి ఎవరైతే అనలైజ్ చేసుకుంటారో వాళ్ళు సెల్ఫ్ మోటివేటెడ్‌గా దీన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఆ అనాలిసిస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ బలాలతో పనిచేసి, బలహీనతలు పక్కన పెట్టి ముందుకు వెళ్తారు. అడ్డంకులు దాటుకుంటూ. యెస్ ఫ్రెండ్స్. మరి నా విషయంలో నాకు జరిగిందదే. ఆ అనాలిసిసే నేను ఈరోజు నా ప్రెజెంటేషన్‌లో ఇవ్వబోతున్నాను మీకు. మరి నేను స్క్రీన్ షేరింగ్‌లోకెళ్తాను ఫ్రెండ్స్. 1 సెకండ్. సార్ ఓకే. స్క్రీన్ వస్తుంది ఆ! సార్. కరెక్ట్ సార్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సార్. యెస్. టుడే ప్రెజెంటేషన్ స్వాట్ అనాలిసిస్. ఎస్ ఫర్ స్ట్రెంగ్త్, డబ్ల్యూ ఫర్ వీక్‌నెసెస్, ఓ ఫర్ ఆపర్చునిటీ, టీ ఫర్ థ్రెట్. ఇది ప్రతి ఒక్కళ్ళ విషయంలోనూ చాలా సందర్భాల్లో జరిగే అద్భుతం ఏంటి అంటే, ఈ 4 జరుగుతా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 4 జరుగుతా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి జరుగుతా ఉంటాయి. వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనాలిసిస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనకి దీని అబ్రివియేషన్ ఐడియా ఉండుంటది. ఎస్ ఫర్ స్ట్రెంగ్త్స్ అంటే మన బలాలేంటి? వీక్‌నెసెస్, డబ్ల్యూ ఫర్ వీక్‌నెసెస్ అంటే మన బలహీనతలేంటి? ఆపర్చునిటీ మనకొచ్చిన అవకాశం ఏంటి? అలాగే ఒడిదుడుకులు అంటే దీన్ని అందిపుచ్చుకోవడంలో, దీంట్లో ముందుకు వెళ్ళటంలో వచ్చే ఒడిదుడుకు ఇది మనకెప్పుడైతే గమనించుకుంటామో ఆటోమేటిక్‌గా మరి బలహీనతలు పక్కన పెట్టి ఒడిదుడుకులు దాటుకుంటూ అవకాశాన్ని అందిపుచ్చుకొని మన బలాలతో అద్భుతమైన సక్సెస్‌ని ప్రతి ఒక్కళ్ళు సాధించవచ్చు. నో డౌట్ ఎట్ ఆల్ ఫ్రెండ్స్.
మరి దాంట్లో భాగంగా మరి నాకు సంబంధించి నేను అనాలిసిస్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు జరిగిన ఒక సంఘటన. నాగేంద్ర సార్ ఇంటికెళ్ళడం జరిగింది. సార్ మీ బలాలు, బలహీనతలు ఒక పేపర్ మీద రాయండి సార్ అన్నారు. రాయండి అంటే ఫస్ట్ ఎవరమైనా రాస్తాము. చాలా రాస్తాం. బలహీనతలు కొంచెమే రాస్తాం. నాకు అదే జరిగింది. చాలా బలాలు రాశాను. ఏంటి నా బలం అంటే కొత్త వారితో త్వర చొరవగా మాట్లాడడం. అంటే త్వరగా పరిచయం చేసుకోగలగడం నా బలం ఫ్రెండ్స్. అలాగే నాకేదైతే తెలుసో దాన్ని ఇతరులకు అర్థమయ్యేటట్టు చెప్పడం నా బలం. ప్రొడక్ట్ డెమోస్ అంటే ఈ ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ ఏంటి? దీన్ని అర్థమయ్యేలా మరింత వివరంగా చెప్పడం, డెమోస్ చేయడం అది నా బలం. టన్నులు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండేది. అంటే ఎప్పుడు గూడా అది ఆటోమేటిక్‌గా ఎందుకొచ్చిందో తెలియదు. కాన్ఫిడెన్స్ అనేది నిరంతరం అది ఉంటనే ఉంటది. లో కాన్ఫిడెన్స్ అసలు ఏ రోజు లేదు. అదే బహుశా ఫర్ ఎగ్జాంపుల్ చాలా చిన్న వయసులో జాబ్ రావడం వల్ల కావచ్చు. అన్ యాక్చువల్లీ నాది క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్ అయిపోయి ఫస్ట్ స్థిరంగా జాబ్ వచ్చింది నాకు కండక్టర్‌గా. జనరల్‌గా అందరికీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే గాని, లేకపోతే పీజీలు చేస్తే గాని, లేకపోతే డిప్లొమాలు చేస్తేనేను ఏదో ఒకటి కొన్ని టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉంటే గాని జాబ్స్ వస్తాయేమో. బట్ ఎలాంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ లేకుండానే కేవలం ఇంటర్ క్వాలిఫికేషన్ మీద గవర్నమెంట్ జాబ్ రావటం ఆ చిన్న వయసులో కేవలం 18 సంవత్సరాలు అంటే ఒకే ఒక రోజు 19 సంవత్సరాలు వచ్చి ఒక రోజుతో నాకు జాబ్ రావడం జరిగింది. అందరికీ కూడా ఏమవుతదంటే నిండాలి వాస్తవంగా. కానీ మాకిచ్చిన ఫ్లెక్సిబిలిటీ అప్పుడు 19 ఇయర్స్‌కే జాబ్ ఇవ్వడం జరిగింది. 1990లో. యెస్ ఫ్రెండ్స్. చిన్న వయసులో జాబ్ సంపాదించడం వల్లనే ఏమో ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉండేది ఫ్రెండ్స్. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. బట్ కాన్ఫిడెన్స్. అది పుష్కలంగా ఉంది. అలాగే చూసినట్లయితే ట్రైనింగ్స్‌ని చాలా ఇష్టపడతాను ఫ్రెండ్స్. నాకున్న ఎబిలిటీ, ఇష్టం కూడా ఏంటి అంటే ట్రైనింగ్ అంటే నేను ముందుండేవాడిని. అది నాకు బాగా అసెట్. నా బలం అది. అలాగే ఎవరినైతే నమ్ముతామో మెంటర్ ఒక గురువు అని చెప్పేసి నమ్మామో వాళ్ళని బలంగా నమ్మటం. ఎలాంటి డౌట్ లేకుండా నమ్మటం. అలాగే కొంచెం పేషెన్సీ కూడా ఎక్కువే. ఇవి నా బలాలు. ఇలా రాసుకున్నాను. యెస్ బావుంది. తర్వాత మీ యొక్క బలహీనతలు రాయమన్నారు. చూస్తే 4, 5 రాసేసరికి సార్ బలహీనతలే ఎక్కువుంటాయన్నారు. ఆ రోజు నేను రాసింది ఇంతవరకే. సార్ నాకు ఇంగ్లీష్ అంటే కొంచెం భయం. అలాగే తప్పులు రాసానేమో అనుకుంటాను ఎక్కువగా ఇంగ్లీష్‌లో. వాట్సాప్ మెసేజెస్‌కి త్వరగా చూడను. అది ఫస్ట్ నుంచి ఎందుకో ఫోన్ అలర్జీ ఉండేది నాకు. యెస్. ఫోను మాట్లాడమంటే అది మాట్లాడడమే తప్ప వాట్సాప్‌లు, గ్రూపులు ఫాలో అవ్వడం, చూడడం అసలేమి అది చాలా చాలా తక్కువ. అది చాలా బలహీనత ఈ బిజినెస్ పరంగా. టైమ్ మేనేజ్‌మెంట్ చాలా కష్టంగా ఉండేది. ఆ జాబ్ అయితే తప్పనిసరిగా అది తప్పనిసరి పరిస్థితి కాబట్టి జాబ్‌కి ఆన్ టైమ్‌కి వెళ్ళాలి లేకపోతే జాబ్ తీసేస్తారు. బట్ మిగతా ఆటి విషయంలో పెద్దగా ప్రియారిటీ ఉండేది కాదు. అలాగే ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ లేదు. టీమ్‌తో తరచుగా మాట్లాడకపోవడం ఇవన్నీ కూడా బలహీనతలు. ఇలా వరుసగా రాసుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఇవి స్టార్టింగ్‌లో చాలా కొంచెమే ఎక్కువయ్యాయి. బట్ కానీ భయపడకూడదు. మన బలహీనతలు చూసి మనం భయపడకూడదు. మనం ఓడిపోయాం. మన దగ్గర సక్సెస్ రాలేదు. లేకపోతే మనం అనుకున్న విధంగా లైఫ్ లేదు అని ఎప్పుడు నిరాశ పడకూడదు. మరి ఎన్ని సార్లు పరాజయం పొందినా మరి వెస్టేజ్ కన్నా ముందు నేను చాలా బిజినెస్‌లు చేశాను ఫ్రెండ్స్. పెద్ద హోటల్ పెట్టాను 2000లో. దరిదాపుగా రూ. 1,00,00,000 లాస్. ఈరోజు బడ్జెట్‌కి రూ. 1,00,00,000 లాస్ ఫ్రెండ్స్. ఇప్పుడు 2000లోనే నాకు 5,00,000 లాస్ అయితే దానికోసం ఒక 5 సెంట్ల ఇళ్ల స్థలం తీసేయాల్సొచ్చింది. దానికి ఈరోజు మార్కెట్ వాల్యూ ఎంతంటే 1,50,00,000. యెస్. అయినా సరే ఎక్కడ గూడా మనమంటూ భవిష్యత్తులో ఒక స్థాయిలో ఉండబోతున్నాం అనే ఒక ఇమాజినేషన్ ఎప్పుడు ఉండేది. దానికి కారణం భయం అనేది మన దగ్గరలో కూడా ఉండేది కాదు. యెస్. కాబట్టి మనలో లోపాలు దాని గురించి భయపడకూడదు. మనకున్న ఏదైతే సమస్యలున్నాయో వాటికి చూసి భయపడకూడదు. వివేకానందుని కొటే గురు ఇవాళగానే చాలా మంది ఒక రోల్ మోడల్‌గా తీసుకున్న గురువు మరి
వివేకానంద వారి యొక్క మాటలు ఎప్పుడు ఇన్స్పిరేషన్ ఇస్తుంటాయి. కాలం అనంతం సాగిపో. ఆత్మశక్తి యాక్చువల్ గా మనకి ఇంటర్నల్ గా ఏదైతే భగవంతుడు ఇచ్చాడో దాన్ని మళ్ళీ మళ్ళీ కూడగట్టుకొని మనకి ఒక సక్సెస్ వచ్చే వరకు ఆగకుండా భయపడకుండా ముందుకు వెళ్ళడం అనేది వారి కొటేషన్స్ ద్వారా నేను చాలా సార్లు అర్థం చేస్తున్నాను. ఎస్. కాబట్టి వాళ్ళ గురించి ఎక్కడ భయపడకుండా ఆలోచన చేయకుండా మరి వచ్చిన ఆపర్చునిటీ ఎలాంటిదో తెలుసుకోవాలి ఫ్రెండ్స్. వాస్తవం. ఎందుకంటే వెస్టేజ్ ఇంత పెద్ద ఆపర్చునిటీ తెలియదు. మన మీటింగ్స్ అండ్ సెమినార్స్‌కి వెళ్ళినప్పుడు కంపెనీ మేనేజ్మెంట్, మన గ్రేట్ అప్లయన్స్ మెంటర్స్ వారి ద్వారా ఈ ఆపర్చునిటీ యొక్క పవర్ ఏంటో, దీని యొక్క అద్భుతమైన అవకాశం ఏంటో తెలుసుకోగలుగుతాం. దాని కారణంగానే నాకు అర్థమైంది ఇది 3 జనరేషన్స్ ఇన్‌కమ్. నా జాబ్ ఉంది. నా తర్వాత జాబ్ అనేది నా పిల్లలకి చేయాలి అంటే వాళ్ళు కూడా కష్టపడాలి. వాళ్ళు కూడా చదువుకోవాలి. వాళ్ళు కూడా ఒక స్థాయికెళ్ళి జాబ్ సంపాదించుకుంటే తప్ప నా జాబ్ నా కొడుకులకి ఇవ్వడానికి లేదు. కానీ ఇక్కడ ఒక అవకాశం ఉంది. ఏంటి అంటే ఏదైతే ఈ ఆపర్చునిటీ నేను నా కొడుకులకి కాదు ఎన్నో కొన్ని వేల మందికి కూడా ఇవ్వచ్చని చెప్పేసి ఆ రోజు అర్థమైంది. ఇది చిన్న ఎప్పుడు పవర్ క్యామ్ వలన అర్థమైంది. ఇప్పటిదాకా చాలా నెగెటివ్ తీశాను ఈ బిజినెస్‌ని. అంటే ఏదో ప్రొడక్ట్స్ ఉన్నాయి బాగున్నాయి వాడుకుంటున్నాం అంతే. బయట షాపుల బదులు ఇక్కడ కొంటున్నాం. అంతవరకే థింక్ చేసిన నేను నా ఆపర్చునిటీ చూసిన తర్వాత 300 మందితో కలిసి ఒక పెద్ద ప్రోగ్రామ్ జరిగిన తర్వాత అరే ఇంతమంది నాకన్నా చిన్న చిన్న పిల్లలందరూ సక్సెస్ అవుతున్నప్పుడు మరి వాళ్ళు నా జీతాన్ని దగ్గరగా ఉన్నారు అప్పటికే. అప్పుడు నా జీతం 2019లో నా జీతం ఎంత అంటే 57,000. యెస్. తర్వాత పే స్కేల్‌లో ఇప్పుడు 72,000 అయింది. యెస్. మరి రూ. 57,000 అప్పటికే సంపాదిస్తున్నారు వీళ్ళందరూ. చిన్న చిన్న పిల్లలు సంపాదిస్తున్నారు. ఇది మామూలు అవకాశం కాదు. దీన్ని ఎవరైనా అందిపుచ్చుకోవచ్చు. ఎవరైనా ఇవ్వచ్చు. నా జాబ్ విషయంలో చాలా మంది అడుగుతా ఉండేవాళ్ళు. ఏమనంటే, "కృష్ణ మీకు పార్టీస్‌లో పోస్ట్ పడినప్పుడు చెప్పమని" చెప్పేసి మా ఊర్లో నాకు సీనియర్స్ అలాగే మాకు సంబంధించిన ఫ్రెండ్స్ అందరూ కూడా అడుగుతా ఉండేవాళ్ళు. పోస్టులు పడినప్పుడు చెప్పమని చెప్పేసి. కానీ పోస్టులు పడినా, చెప్పినా పర్సెంటేజ్ ఎక్కువుండాలి. 60% ఉంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ. తర్వాత జాబ్ రావడానికి కాంపిటీషన్ ఉంటది సహజంగానే. అది అందిపుచ్చుకోవడం కష్టమే వాళ్ళకి. రెండోది అసలు జాబ్ చాలా కష్టంగా ఉండేది. ఎప్పుడో పడతా ఉండేవి పోస్టులు. అలాంటిది ఇక్కడ అవకాశం ఎంతమందికైనా మరి చూస్తే ఒక లిమిటేషన్ లేదు. ఒక్కటిగా స్టార్ట్ అయిన నేను ఈ అవకాశాన్ని మరి చూసినట్టు 15,195 అండి ఈరోజు నంబర్. అంటే అంత పెద్ద టీమ్ అంతమందికి నా ద్వారా నా యొక్క టీమ్ ద్వారా అవకాశం అంటే నిజంగా మిరాకిల్. యెస్. ఈ విషయాన్ని నేను అక్కడ అర్థం చేసుకున్నాను పవర్ క్యాంప్‌లో. యెస్ ఫ్రెండ్స్. తర్వాత ఈ అవకాశాలు భలే ఉంటాయి చూడండి. జనరల్‌గా మనం చూసే కోణాన్ని బట్టే ఉంటాయి. వచ్చిన ఏదైతే కరోనా ఉందో, కరోనాలో వచ్చిన అవకాశం ఏంటి? కరోనాలో అందరూ కంగారు పడతా ఉండేవాళ్ళు ఏమనంటే, అయ్యో! మరి ఎవరింటికి ఎవరు ఎళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము. మరి ఈ యొక్క బిజినెస్‌కి ఏంటంటే మనుషుల్ని కలవడమే ఈ బిజినెస్. చాలా కష్టం. కాబట్టి ఎట్లా సాధ్యం అని చెప్పేసి అనుకుంటున్న టైంలో అండి జూమ్ అనే ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. దాన్ని గుర్తించారు. యెస్. మన సీనియర్స్ గుర్తించారు. దాన్ని యుటిలైజ్ చేసుకున్నాం. కాబట్టి ఇవాళ చాలా మంది వెస్టేజ్‌లో సక్సెస్‌ఫుల్ అవుతున్నారంటే బికాస్ ఆఫ్ జూమ్. ఇవాళ మనం అందరం కలిసి ఏరియాలో రాష్ట్రాలు దాటి మనం మాట్లాడుకోగలుగుతున్నాం అంటే మరి ప్రతిరోజు కలవగలుగుతున్నాము జూమ్ ద్వారా. మరి ఈ రోజు ఒకళ్ళ అభిప్రాయాలు అంటే కేవలం జూమ్ అనే ఒక అవకాశం ఫ్రెండ్స్. సో అవకాశాన్ని అందుకోవాలి. అందిపుచ్చుకుంటున్నాం మనం. అలాగే మన పవర్ అకాడమీ అసోసియేషన్ ఇక్కడ చాలా ఫ్రెండ్లీ నేచర్. పార్షియాలిటీ అలాగే ఈగోస్ చాలా తక్కువ ఉంటాయి. అసలు ఇల్లనే చెప్పాలి ఇంచుమించుగా. మరి ఎవరికి వాళ్ళు చక్కగా అందరూ కలిసికట్టుగా వర్క్ చేసే ఒక మంచి అట్మాస్ఫియర్, జెలసీ లేని ఒక అట్మాస్ఫియర్ ఇక్కడ వెస్టేజీ అకాడమీలో ఉంది మన దగ్గర. అలాగే చక్కటి ట్రైనింగ్స్ మరి వారికి ఏదైతే నాగేంద్ర సార్, రాజేష్ సార్ అలాగే మరి కోచ్ వీరు ఇస్తున్న ట్రైనింగ్స్ వల్ల ఎక్కువగా చాలా మందితో నేను కంపేర్ చేసుకుంటే బయట టీమ్స్ తో కంపేర్ చేసుకుంటే మన టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో పవర్ అకాడమీ టీం ఎవరైతే ఉన్నారో
చాలా నాలెడ్జబుల్ పర్సన్స్ గా ఉంటారు. ఎస్, ఆ అసోసియేషన్ మంచి ఆపర్చునిటీ అనిపించింది. వేరే ఎక్కడైనా ఉంటే ఎంత సక్సెస్ ఉండేదో లేదో అనేది ఒక డౌట్ వస్తా ఉండేది. ఎస్, అలాగే సామాన్యుడు ఈ అవకాశాన్ని అందించు, ఎలాంటి క్వాలిఫికేషన్స్, ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేకుండా అందిపుచ్చిన అవకాశం నిజంగా గ్రేట్ అనిపించింది. ఎస్, ఆ తర్వాత మనం ఒక ఆర్డినరీ పర్సన్ కూడా దేశాలు వెళ్ళడం, ఫ్లైట్ జర్నీ చేయడం, సొంత కారు కొనుక్కోగలడం, మిడిల్ క్లాస్ కి డ్రీమ్ కదా అది. అది ప్రతి ఒక్కళ్ళు నెరవేర్చుకునే అవకాశం రావడం నిజంగా మెరాకిల్ అనిపించింది ఫ్రెండ్స్. ఇక సొంత విల్లా కట్టుకునే అవకాశం ఈ రోజు చూసాం మనం. రోజుకి రూ. 50 పనిచేసిన ఆర్టీసీ కండక్టర్ ఇవాళ 3,00,00,000 విల్లా కట్టుకోగలగడం నిజంగా అద్భుతం కదా ఫ్రెండ్స్. మరి అప్పటికే నా బిజినెస్ లో నేను స్టార్ట్ చేసే టైంకే నాగేంద్ర సార్ పే అవుట్ 1,90,000, నా జీతం 57,000. అంటే నా కొలీగ్, నాకు జూనియర్, జాబ్ లో జూనియర్. మరి చూస్తే ఇక్కడ నాకన్నా గొప్ప సక్సెస్ లైఫ్ లో గవర్నమెంట్ జాబ్‌ని పక్కన పెట్టినా సరే బాగా చేసుకోగల అవకాశం వెస్టేజ్‌లో కూడదనేది ఆ తర్వాత అర్థమైంది. ఇ అలాగే ఇక అతి పెద్ద విషయం ఏంటంటే 3 తరాల తలరాతలు మార్చే అవకాశం నాకు కళ్ళ ముందు కనిపించింది ఫ్రెండ్స్ ఆ రోజు. ఇంతమంది జనరేషన్స్ మార్చుకుంటున్నారు అంటే ఆ రోజు నేను చూసినప్పుడు మరి హైయెస్ట్ పే ఔట్‌లో కనిపించిన ఒక గెస్ట్ వచ్చారు ఆ రోజు తమిళనాడు నుంచి. బాలసు బాలసుబ్రహ్మణ్యం సార్. అరే! ఇంతమంది సక్సెస్ అవుతున్నారని కూడా చూసి మోటివేట్ అయ్యాను. తన ప్రెజెంటేషన్‌లో కూడా మరి ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? ప్రతిది కూడా ఆ రోజు డెమాన్‌స్ట్రేషన్ చాలా బాగా నచ్చింది. సార్ ప్రెజెంటేషన్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అవన్నీ నాకు పెద్ద మార్పులు తీసుకొచ్చినియి. ఇది అతి పెద్ద అవకాశం అనేది నేను బాగా అర్థం చేసుకున్నాను. యెస్ ఫ్రెండ్స్. ఇక మంచి పాజిటివ్ అసోసియేషన్. చూడండి ఈరోజు మరి చూస్తే కిరణ్ సార్ అండ్ వారి టీమ్ అందరూ కూడా మరి నేనంటే లేకపోతే మా టీమ్ అంటే చాలా ఫ్రెండ్లీ నేచర్. చాలా మంచి అసోసియేషన్ అనేది ఎవ్వరికీ ఎక్కడా లేని ఒక ఫ్రెండ్‌షిప్ అనేది ఈ బిజినెస్‌లో నేను చూసాను. ఎదుగుతే క్లాప్స్ ఇచ్చే ఒక అద్భుత అవకాశం. జనరల్‌గా బయట ఎక్కడ సాధ్యం కాని విషయం అది. ఇ ఇయన్నీ అవకాశాలు ఇక్కడ ఈ ఆపర్చునిటీ, ఇలాంటి ఆపర్చునిటీ బయట ఎక్కడ ఇలాంటి బయట దొరకదని చెప్పేసి నాకు అర్థమైంది ఫ్రెండ్స్. యెస్. ఆ థ్రెట్స్ అంటే ఉంటాయి. ఎక్కడైనా అవరోధాలుంటాయి. జాబ్‌లో గూడా ఉంటాయి. సాధారణ నిత్య జీవితంలోనూ ఉంటాయి. అలాగే వెస్టేజ్ కూడా ఉంటాయి. మరి ఆ టైంలో చెప్పాను గదా! కరోనా 2020 ఫిబ్రవరి ఎండింగ్‌లో మరి స్టార్టింగ్ ప్రాబ్లమ్ దాంతో ఒక్కొక్క మంది మరి కనుమరుగవుతుంటే అలాంటి టైంలో మరి ఇది పెద్ద అవరోధమే. పెద్ద అవరోధం. కానీ మన బాడీస్ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మన దగ్గర సో మెనీ సప్లిమెంట్స్ మరి అది అవరోధం అయినప్పటికీ గూడా వచ్చిన సప్లిమెంట్స్ యాక్చువల్లీ ఎక్కువ మందికి తెలీదు. ఇమ్యూనిటీ అంటే ఏంటి? దానికి సంబంధించిన విషయాలు తెలీదు. కానీ యాస్ ఎ వెస్టేజియన్‌గా మనకి తెలుసు. అంటే శరీరంలో ఎందుకు పోషక లోపం వల్ల ఇబ్బందులు ప్రివెన్షన్ అంటే ఏంటి? క్యూర్ ఏంటి? ఈ విషయాల మీద అవగాహన ప్ర వస్తుంది అంటే వీడబ్ల్యూఎస్ ట్రైనింగ్‌కి అప్పటికే వెళ్ళడం జరిగింది. సప్లిమెంట్స్ యొక్క పవర్ మనకు తెలుస్తా ఉంటది వాడుతున్న కొద్దిగా. దాంతో మన ఉన్నాయి. దీన్ని మనం ప్రమోట్ చేయడం జరిగింది. ఇంత పెద్ద అడ్డంకి ఏర్పడినా గూడా ఫ్రెండ్స్. యెస్. అలాగే జనరల్‌గా ఇంకేం జరుగుతాయి? టీమ్ కొంత గోల్ డైరెక్టర్ అయ్యాము. బట్ చాలా మంది మరి ఆగిపోవడం జరిగింది. టీమ్ డౌన్ ఫాల్ అయిపోయింది. 2020లో వచ్చిన కొద్ది ఆగిపోయారు. ఆగిపోతే అది పెద్ద అవరోధం వాస్తవానికి. కానీ ఎక్కడ గూడా, ఎక్కడ గూడా నేను ఆగలేదు. నా టీమ్ ఆగింది. నేను మాత్రం ఆగకుండా ముందుకు సాగాను. అప్పటి టైంలో అసలు వాస్తవానికి పరిసర ప్రాంతాల్లో ఒకే ఒక స్టాక్ పాయింట్ నూజివీడు. బట్ అక్కడ ప్రొడక్ట్ అవైలబిలిటీ ఉండదు. నో ప్రొడక్ట్స్. జస్ట్ స్టాక్ పాయింట్ పెట్టి కూర్చున్నాడు. గట్టిగా రూ. 1000 ప్రొడక్ట్ కూడా ఉండేది కాదు. ఆ టైంలో నేనే జస్ట్ బేసికల్‌గా ఒక 20,000, 30,000 ప్రొడక్ట్స్ తెచ్చుకోవడం. టీమ్‌కి డిస్ట్రిబ్యూట్ చేయడం. రైట్ ఆన్‌లైన్ బిల్లింగ్ అప్పుడే స్టార్ట్ అయింది. లోకల్‌లో ఉన్న వాళ్ళకి ఆన్‌లైన్‌లో బిల్లింగ్ చేయించుకునే అవకాశాన్ని ఆళ్ళకి నేర్పించడం. ఇవన్నీ గూడా. ఏదైతే థ్రెట్ ఉందో, అవరోధం అనుకుంటున్నామో, దానికి తగ్గ పరిష్కారాన్ని అవకాశంగా మార్చుకోవడం నేను చేసిన మొదటి పని ఫ్రెండ్స్.
యెస్. అంటే అసలు ఫస్ట్ ఈ ప్లాన్ ఇలా మైండ్ సెట్ వెస్టేజ్‌లో ఇలా బావుంది అంటే, ఆ రోజు జస్ట్ సైన్ అప్ అయ్యి, ఇంటికొచ్చి ప్రొడక్ట్స్ తీసుకొస్తే ఏంటండి ఇవని ఇలాగ వెస్టేజ్ అంటే. అసలు ఇప్పటికే ఫోటోగ్రఫీ, ఎల్ఐసి మరి ఆ జాబు ఈటితో నాకు ఇంటికి దొరకట్లేదసలు. ఇంకో కొత్త నెట్‌వర్క్ ఏదో పెట్టుకొని, అసలు నాకు కనిపించడం నాకసలు ఈ నెట్‌వర్క్‌లొద్దు, ఏమొద్దని ఇంట్లోనే అవరోధం మొదలయ్యింది. ఫస్టు మరి తర్వాత ప్రొడక్ట్స్ వాడిన తర్వాత నచ్చినాయి చెప్పాను కదా! నచ్చినాయి తెమ్మంది. నేను అక్కడి వరకే పరిమితం చేశాను దాన్ని. ఎందుకంటే ఇంట్లో వద్ వద్దన్న తర్వాత మనం ఓ పద్దాక బయటికెళ్ళడానికి కూడా ఛాన్స్ లేని విషయాలు. పైగా నిజంగానే అప్పటికి నాకు ఎల్ఐసి ఒక సెకండ్ ఇన్‌కమ్‌గా నేను చాలా ఎతుకుతా ఉండేవాడిని. ఎందుకంటే అప్పట్లో ఆర్‌టీసీ జాబ్ అంటే ఏ ముసలమ్మ టికెట్ తీసుకపోయినా అలాంటి సందర్భంలో దూరదృష్టితో ఏం చేసామనంటే ఒక సెకండ్ అంటే డిపెండెంట్ అవ్వకూడదు. ఇండిపెండెంట్ అంటే ఒక సెకండ్ ఇన్‌కమ్ ఎప్పుడూ ఉండాలని చెప్పి స్టార్టింగ్‌లో ఫోటోగ్రఫీ చేసేవాడిని. సెకండ్ నా జాబు సరిపడా సేమ్ ఇన్‌కమ్ వస్తా ఉండేది. అంటే డబుల్ ఇన్‌కమ్ ఎప్పుడు అలాగే చేసి తర్వాత హోటల్‌లో లాస్ అయిన తర్వాత అర్థమైందేంటంటే ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్‌లొద్దు. అది పెద్ద అడ్డంకి మనకి. ఎందుకంటే జాబ్ చేస్తూ పార్ట్ టైమ్‌గా చేయాలంటే ఇన్వెస్ట్‌మెంట్ ఉన్న బిజినెస్ చాలా కష్టం. అది చాలా లాస్ కూడా అర్థమైంది. మరి నేను అర్థం చేసుకున్నాను. ఎల్ఐసీ అనేది అది తీసుకునే ఇన్‌కమ్‌లో నేను బెస్ట్ పొజిషన్‌లోనే ఉంది. హ్మ్. మళ్ళీ వెస్టేజ్ కూడా అవ్వడానికి ఏంటి ఫ్రెండ్స్ ఒకటే. ఏంటి అంటే చెప్పాను కదా! 2019లో జరిగిన పవర్ క్యాంపస్. అక్కడ తీసుకున్న నిర్ణయాలు. కానీ అప్పుడే ఏదైతే అడ్డంకులు మొదలయ్యాయో ఒక్కొక్క అడ్డంకిని దాటుకోవడానికి నా ప్రయత్నం ఆపకుండా ముందుకు తీసుకెళ్లడం. అలాగే ఏదైతే ఇంట్లో తనకు నచ్చచెప్పడం జరిగింది. తను లేదని. ఇక బిజినెస్ పరంగా ఏంటంటే ఒక్కొక్కటి నేను నా యొక్క ఏమున్నాయి ఫోటోగ్రఫీ ఒక అడ్డంకి చాలా పెద్ద వర్క్ ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ కూడా అవసరమే ఈరోజు. ఆ కెమెరాలన్నీ తీశాను. తర్వాత ఎల్ఐసి కూడా పక్కన పెట్టేసి ఒకే ఒకటి అంటే అసలు లైఫ్ అంతా మార్చుకునే అవకాశం ఇక్కడున్నప్పుడు ఆ ఎల్ఐసి గాని కేవలం ఒక తరానికి మాత్రమే సంబంధించిన విషయాలు. తర్వాత మళ్ళీ వాళ్ళు చేసుకోగలిగితే వస్తాయి లేకపోతే లేదు. కానీ వెస్టేజ్ అనేది అలాంటిది ఇక్కడ అడ్డంకి ఫ్రెండ్స్. యెస్. యెస్. చాలా ఇళ్లలో కూడా జరుగుతాయి. ప్లాన్ వింటారు. ఆహ్, ఆళ్ళు అడ్డంకిగా మారిపోతారు. లేతే భార్య ప్లాన్ వింటుంది. హస్బెండ్ ప్లాన్ వినరు. వాళ్ళు అడ్డంకిగా మారతారు. అయితే ఈ అడ్డంకిని తొలగించుకోవడానికి మనకు సహనంతో కొంచెం ఉండి దాన్ని గనుక ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే అర్థమవుతదనేది వాళ్ళకి మనం ఈజీగా క్యాచ్ చేస్తాం. ఆ తర్వాతొచ్చి మళ్ళీ టీమ్ ఫార్మ్ అయింది. బావుంది కదా! అనుకునే లోపల విన్‌ఫినిత్ లాంటి పిచ్చి పిచ్చి కంపెనీలు కొన్ని ఐ మీన్ వేరే వేరే కంపెనీస్ వస్తుంటాయి గదా! వచ్చి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. టీమ్స్‌ని కొంతమందిని అది ఇంకొక పెద్ద అడ్డంకిగా మారిపోయింది. యెస్. ఎగేసే పెద్ద పెద్ద కంపెనీలు వస్తుంటాయి. ఎరలు వేస్తా ఉంటాయి, తీసుకెళ్తా ఉంటాయి. అయితే ట్రెక్ మాత్రమే. అంటే స్పీడ్ బ్రేకర్స్ మాత్రమే. ప్రయాణం మనకి డెస్టినేషన్ మనకు గనక గుర్తున్నట్లయితే వెళ్ళాల్సిన గమ్యం ఏముందో, నా గమ్యం ఏంటి అంటే 3 జనరేషన్ ఇన్‌కమ్ అచీవ్ చేయడానికి క్వాలిటీ బిల్డ్ చేయడానికి. ఒక ప్యాసివ్ ఇన్‌కమ్. నా జాబ్‌లో ప్యాసివ్ ఇన్‌కమ్ లేదు. జాబ్‌లో రిటైర్మెంట్ తర్వాత ఎవరు సరే చిన్న పెన్షన్‌తో సరిపెట్టుకోవాలి. ప్యాసివ్ ఇన్‌కమ్ అనేది లేదు. అలాంటిది ఇక్కడ వెస్టేజ్‌లో ప్యాసివ్ అనే అవకాశం నాకు అర్థమైంది. యెస్. ఒక 3 ఇయర్స్ టు 5 ఇయర్స్ కష్టపడితే 3 తరాలు నిలబెడుతది. తరాల తలరాతలు ఇది ఆ రోజు తీసుకున్న నిర్ణయానికి మరి వచ్చే అవరోధాలు ఒక్కొక్కటిగా దాటుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. యెస్. ముందుకు వెళ్ళాలన్న ఆలోచన బలంగా మనకున్నప్పుడు ఎదురయ్యే అడ్డంకులు ఆలస్యం మాత్రమే చేయగలవు. గోల్స్ పెట్టుకుంటాం. ఒక్కోసారి రీచ్ కాకపోవచ్చు. కానీ అక్కడితో మనం రీచ్ కాలేదు. డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. నో ప్రాబ్లమ్.
అది ఆలస్యం మాత్రమే చేస్తది. మనకంటూ చేరుకోవాలన్న కోరిక బలంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనం వెళ్ళిపోతాం. మనం అనుకున్నది చేరుకుంటాం ఫ్రెండ్స్. నన్ను ప్లేయర్ ఆ రోజు డిసైడ్ అయ్యాను. యెస్. ఏ అడ్డన్నా ఎందుకంటే నేను కదా డిసైడ్ అయ్యింది. నేను డిసైడ్ అయ్యాను వెస్టీజ్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వాలని. మా యొక్క ఫ్రెండ్స్‌లో, చుట్టాల్లో ఫస్ట్ మిలియనీర్ అవ్వాలని చెప్పేసి గోల్ పెట్టుకోవడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా రీచ్ అవ్వడం జరుగుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. దానికి మరి ఇంకా ఎన్ని అడ్డంకులొచ్చినా ముందుకు వెళ్తాను. రెండోది నా ఎనకేముంది ముందేముందని చూసుకోను. అసలు ఎవరితో కూడా నేను కంపేర్ చేసుకోను. నాతో మాత్రమే నేను కంపేర్ చేసుకుంటాను. నిన్నటి కన్నా మెరుగయ్యానా లేదా? ఈ రోజు కన్నా రేపు మెరుగవ్వడం కోసం ఏం చేయాలి? ఇంత మాత్రమే నా ఆలోచన ఫ్రెండ్స్. యెస్. అది ఎప్పుడు కూడా మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మనం బలహీనలుగా ఆలోచిస్తామా? మనలో లోపాల గురించి పద్దాక మాట్లాడుకుంటామా? మనకి లోపాలే కనిపిస్తా ఉంటాయి. మన ఫోకస్ దేని మీద పెట్టాం? మనం బలవంతులను భావిస్తామా? ఖచ్చితంగా మనం బలవంతులే అవుతాము. మన బలాలేంటో గుర్తించటం, దానితో మనం ముందుకు వెళ్ళటం, అడ్డంకులు ఏవైతే ఉన్నాయో దాటుకుంటూ, అవి కేవలం స్పీడ్ బ్రేకర్స్ మాత్రమే. స్పీడ్ బ్రేకర్ అడ్డం వచ్చిందని, టర్నింగ్ అడ్డం వచ్చిందని చెప్పేసి ఎప్పుడు మన ప్రయాణాన్ని ఆపుకోం గదా! అలానే చిన్న చిన్న అడ్డంకులు ఏవో వచ్చినాయని చెప్పేసి, మన గమ్యాన్ని గనక వెళ్ళే క్రమంలో ఇవి దాటుకెళ్ళాలి తప్ప స్టాపర్‌గా ఆగిపోకూడదు. అది అర్థమైంది. దాంతో ఒక్కొక్క అవరోధాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళటం. నేను శక్తివంతుడిని. నా యొక్క లోపాలను ఏవి నేను గుర్తు తెచ్చుకోను. వాటిని అధిగమించడం కూడా ప్రత్యేకించి ఏమి ప్రయత్నాలు చేయను. నా బలాలు ఏవైతే ఉన్నాయో, నా టీమ్ బలాలు ఏవైతే ఉన్నాయో, ఇతరుల కూడా బలాలు కూడా నేను అంతవరకు ఆలోచిస్తాను. వాళ్ళ లోపాలతో నాకెప్పుడు అవసరం లేదు. యెస్. కాబట్టి మనం శక్తివంతులం అని చెప్పేసి మనం స్మరిస్తే శక్తివంతులం అవుతాం. లేదు నాకు లోపాలున్నాయని పద్దాక అనుకుంటే, మనం ఆటోమేటిక్‌గా వెనకడుగు వేస్తా ఉంటాం ఫ్రెండ్స్. అలాంటిది జరగకూడదంటే ఖచ్చితంగా మన ఆలోచనలో మార్పు రావాలి. మన బలాల మీద మాత్రమే పనిచేయాలి. వివేకానందుడి స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్. యెస్. అది అనుకోవడం నా లైఫ్ జర్నీ మరి ఎంత పెద్ద మార్పుకు గురైంది. మరి చాలా చిన్న వయసులో జాబ్ సంపాదించిన నేను అప్పుడు ఇలా ఉన్నాను. 2000 1990స్‌లో నేనండి. అంటే 34 ఏళ్ల క్రితం నా ఫోటో అది. జస్ట్ నూనూగు మీసాల టైంలో కేవలం 18 ఏళ్ల వయసులో. యెస్. మరి ఆ తర్వాత అర్థమైంది ఏంటి అంటే, మనం ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం చాలా చేస్తున్నాం. ఫోటోగ్రఫీ, ఎల్ఐసి అదని, హోటలని రకరకాలు చేశాము. అక్కడ గూడా మన లైఫ్ పెద్దగా మారిందేం లేదు. డ్రీమ్స్ అయితే పెద్దగా నెరవేరిందేం లేదు. ఉండటానికి, తినటానికి లోటు లేదు. పిల్లల చదువులకు సరిపడా డబ్బులు ఆటోమేటిక్‌గా ఇబ్బంది లేకుండానే ఉంది. బట్ కానీ ఒక అద్భుతం రోజు ఏదైతే ట్రైనింగ్‌కి వెళ్ళానో అది ఆ తర్వాత వీఐపీ ట్రైనింగ్ ద్వారా అర్థమైంది. ఈ బిజినెస్‌ని ఎలా స్టార్ట్ చేయాలి? దీంట్లో సక్సెస్‌ఫుల్ అవ్వడానికి మిస్టేక్స్ అంటే ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ఎక్కువ పోతున్నారంటే కేవలం కొన్ని మిస్టేక్స్ చేయడం ద్వారా మనం ఆగకూడదంటే ఆ మిస్టేక్స్ మనం చేయకూడదని అర్థమైంది. అలానే ఏం చేస్తే సక్సెస్‌ఫుల్ అవుతున్నారు? 7 డూస్ సిస్టమ్‌ని ఫాలో అవ్వడం మాత్రమే సక్సెస్ అవుతున్నారు. ఆ సిస్టమ్ ఏంటో మనకు అర్థమై చేసుకొని ఆటోమేటిక్‌గా డైరెక్టర్ అయిన తర్వాత నేను అటెండ్ అయిన వీఎల్సీ ట్రైనింగ్ నాలో ఎంతో మార్పు తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఏంటి? ఏఓసీ అంటే ఏంటి? కొన్ని మన చేతిలో లేని పనుల కోసం చాలా మంది ఆలోచిస్తా ఉంటాం. దాని గురించి ఆలోచించక్కర్లేదని అర్థమైంది. స్టాక్ అంటే ప్రొడక్ట్స్ లేవు. అసలు ఏదో ప్రొడక్ట్స్ ఉన్నవండి వేస్ట్ అండి అంటుంటారు. అసలది ఏబీసీ కదా! అది యాక్చువల్‌గా కంపెనీ అమ్ముకోవాల్సిన బాధ్యత కంపెనీది. అక్కడ అవైలబిలిటీ లేకపోవడం కంపెనీ ప్రాబ్లమ్. నా ప్రాబ్లమ్ కాదది. నా ప్రాబ్లమ్ ఏంటి? మనకు ప్రమోట్ లేకపోవటం. ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రమోట్ చేయడం. యెస్. ఇక్కడ లేదు. సపోజ్ కొబ్బరి బొండాలు కొట్టేతను కొబ్బరి బొండాలు గనక ఆ ఊర్లో ఆళ్ళ చెట్లు పోతే ఆ ఊరు తోట లేకపోతే తన వ్యాపారం మానేస్తాడా? మానడు కదా! ఏ ఊర్లో కొబ్బరి బొండాలుంటే ఆ ఊరికెళ్ళి తెచ్చుకొని వ్యాపారం చేస్తాడు. మరి వెస్టేజ్‌లో మనం ఎందుకు చేయొద్దు? నూజివీడ్‌లో ప్రొడక్ట్స్ లేవు. నో ప్రాబ్లమ్. విజయవాడలో దొరికితే తెచ్చుకోవచ్చు. లేదంటే గుంటూరులో దొరికితే తెచ్చుకోవచ్చు. లేదా హైదరాబాద్‌లో దొరికితే తెచ్చుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అదే థింక్ చేశాను. అలాగా ప్రొడక్ట్ లేవనే పెట్టేసాను. ఎక్కడ లేకపోయినా నో ప్రాబ్లమ్. నీకు ఎక్కడ ఎక్కడ
సర్వీస్ బాగుంటూ అక్కడికి వెళ్ళి వర్క్ చేయడం మొదలెట్టాను. కాబట్టి మాచర్ల అంత దూరం కూడా వెళ్ళడానికి పెద్ద కారణాల్లో మరి చూస్తే దూరానితో పెద్దగా ఆలోచన చేయలేదు. నా బిజినెస్ ఎక్కడ గ్రోత్ అవుతుందో అక్కడికి వెళ్ళటం, వర్క్ చేసుకోవటం. అటు మాచర్ల, ఇటు అశ్వారావుపేట చూస్తే ఎల్లలు లేని వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వీఎల్సీ నన్ను ఎంతో మార్చింది. దాంతో మన డ్రీమ్స్ ఎలా నెరవేర్చుకోవచ్చో అసలు కలల్ని మరి గోల్‌గా ఎలా సెట్ చేసుకోవచ్చో నేను వీఎల్సీలో నేర్చుకున్నాను ఫ్రెండ్స్. యెస్. అక్కడ మరి చార్ట్ రాసుకున్నాను. నేను ఏ టైంలో ఏది పొందాలనుకున్నామో షార్ట్ టర్మ్ గోల్, అలాగే మిడ్ టర్మ్ గోల్, అలాగే లాంగ్ టర్మ్ గోల్. యెస్. నా లాంగ్ టర్మ్ గోల్ 3,00,00,000 విల్లా. ఇప్పుడు నాగేంద్ర సార్ విల్లా ఏదైతే అనుకున్నారో ఆ విషయం ఎప్పుడు ఎవరికీ చెప్పలేదు. కానీ నేను ఈ యొక్క వీఎల్సీ ట్రైనింగ్ అయ్యిన రోజునే ఆ రోజే స్టార్ట్ రాసుకోమంటే ఆ రోజు సాయంత్రం రాసాను. ఏమనంటే 3,50,00,000 విల్లా 2026 మే నాటికి తీసుకోవాలని చెప్పేసి. అలాగే 2021 మే 9 మా మ్యారేజ్ డేకి మా మిసెస్‌కి ఒక కార్ గిఫ్ట్ ఇవ్వాలి. అది కూడా రెడ్ కలర్ మరి అంటారు కదా! ఆ స్మార్ట్‌గా నా గోల్ 21 మే 9 మ్యారేజ్ డే. ఆ గోలు నెరవేరటంతో ఇంకా మనకి యాక్చువల్‌గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతా ఉంటాయి జనరల్‌గా. ఒక్కొక్కటి సాధించుకుంటుంటే. నేను ఫస్ట్ గోల్ ఏం పెట్టుకున్నా అంటే, నా 30 ఏళ్ళు అప్పటికి 30 ఏళ్ళు సర్వీసు. 30 ఏళ్లలో నా జీతం ఎంత జస్ట్ అని చెప్పేసి దాన్ని నేను రీచ్ అవ్వాలి. ఆ యొక్క వీఎల్సీ ట్రైనింగ్ నాలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. గోల్స్ అంటే మన డ్రీమ్స్‌ని గోల్స్‌గా కన్వర్ట్ చేసుకోవడం, ప్రతి కల నెరవేర్చుకునే ఈ అద్భుత అవకాశం నుంచి మనం ఎప్పుడు ఎలా పొందాలనే దాన్ని ఆ రోజు ప్లాన్ చేసుకోవడం జరిగింది. యెస్. ఇక మనం నేర్చుకున్న దాన్ని ఎవరికైనా నేర్పొచ్చు. యెస్. నేర్చుకోవడానికి ప్రియారిటీ ఇచ్చాను. ఇక నేర్పేటందుకు ఎప్పుడు రెడీగానే ఉన్నాం. దాంతో మరి ఇక్కడ చూస్తే మా ఆర్‌టీసీలో నేను 34 ఏళ్ల సర్వీస్‌లో ఇంతవరకు జరగని రికగ్నిషన్ అది. అలాంటిది యాస్ ఎ స్టార్ డైరెక్టర్‌గా మరి నేను డైరెక్టర్ అయ్యి, ముగ్గురిని డైరెక్టర్‌ని చేయడం ద్వారా జరిగిన 4గో సన్మానం. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఆ సన్మానం. యెస్. మన రిటైర్మెంట్ టైమ్‌లో జరిగే ఒక అద్భుతాన్ని మరి ముందస్తుగా చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. యెస్. దాంతో లైఫ్ స్టైల్‌లో పెద్ద మార్పు మొదలైంది. ఏంటి అంటే, యాస్ ఎ ఆర్‌టీసీ కండక్టర్‌గా రోజుకి 8 అవర్స్ చేస్తే గాని నెలకి 72,000 రావు. కేవలం 3-4 అవర్స్ పార్ట్ టైమర్‌గా చేసిన 70,000 సంపాదించిన స్థాయి చూసేసరికి నాకు నిజంగా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. ఎప్పుడు పెద్ద కారు, అది కూడా పబ్లిక్ కార్‌లో మాత్రమే ఎళ్ళేవాళ్ళం మా ఫ్యామిలీ. లేదంటే ట్రైన్ అంతే. ఫ్లైట్ గురించి ఆలోచనే లేవు. ఈ కారు కొనుక్కోవాలంటే ఎప్పుడో రిటైర్మెంట్ తర్వాత కొనుక్కుందాం అనుకున్నాం. లేకపోతే పిల్లలు సెటిల్ అయిన తర్వాత కొనుక్కుందాం అనుకునేవాడిని. బట్ మరి ఏదైతే కారుందో, ఈ కారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి డ్రీమ్ కదా! ఆ డ్రీము నెరవేరటం నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. యాక్చువల్లీ కారు కొనడం కష్టం కాదు. జస్ట్ యాస్ ఎ ఎంప్లాయీగా నేను సంతకం పెడితే కారు ఇంటికి తీసుకొచ్చి పెడతారు. గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉన్న ఫెసిలిటీ. బట్ మెయింటైన్ చేయాలంటే నెలకి 30, 40,000 దానికే ఖర్చు పెట్టాలంటే, నాకొచ్చే జీతంలోంచి సకానికి పైగా దానికి పెట్టాలంటే, నా స్తోమత, నా ఆలోచనలు సాలవు దానికి. బట్ కంపెనీ ఈరోజు ఇస్తున్న అవకాశం నిజంగా మరి నేనే కాదు, టీమ్‌లో ఇంతమంది కార్ అచీవ్ చేశారంటే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. యెస్. నేను అచీవ్ చేసిన ఏదైతే కార్ ఉందో, మరి మిసెస్‌కి మరి మ్యారేజ్ డేకి గిఫ్ట్‌గా ఇస్తే తన ఫీలింగ్ ఎలా ఉంటదో చూడండి. మరి ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ ఫ్యామిలీకి ఏం గిఫ్ట్ ఇస్తారు మ్యారేజ్ డే‌లకి? వితౌట్ వెస్టేజ్ ఏమిస్తారు జనరల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ? జస్ట్ శారీ. 23 పెళ్లి రోజులు నేనిచ్చింది శారీనే ఫ్రెండ్. ఏదో జస్ట్ అగ్రీమెంట్ పడింది. మరి ఆటోమేటిక్‌గా ఏదైనా గోల్డ్ చేపిద్దాం లోపల మరి పిల్లలు ఎదుగుతా ఉన్నారు. వాళ్ళు ఫీజులనేవాళ్ళు. మాకు రేషన్ కార్డ్‌లు గూడా ఉండవు. అంటే ఫీజులు రీయింబర్స్‌మెంట్‌లు ఏమి ఉండవు. మొత్తం కట్టాల్సిందే. మరి ఆళ్ళ ఫీజులు కట్టేసరికి ఆళ్ళకి 1,00,000, 2,00,000 ఫీజులు అవుతుండాయి. మరి ఫీజే కట్టాలి కదా! గోల్డ్ కన్నా ఇంపార్టెంట్ కదా! యెస్. అట్లా ప్రతి పెళ్లి రోజుకి శారీనే అంతే. కానీ త్రూ వెస్టేజ్ ఈ గ్రేట్ అప్ ఇన్ మెంటర్స్ అలాగే మా టీమ్ మెంబర్స్ మరి ఈ మెంటర్ ఇచ్చిన నాలెడ్జ్‌ని టీమ్ మెంబర్స్‌కి అందించడం ద్వారా మరి నేను వన్ ఆఫ్ ది అచీవ్‌మెంట్ అది. యాక్చువల్‌గా 2021 మే 9 మ్యారేజ్ డేకి
ఆ రోజు కరోనా యాక్చువల్‌గా తీవ్రంగా ఉన్న టైం సెకండ్ ఫేజ్. సెకండ్ ఫేజ్ కరోనా జరుగుతుంది. ఎవరింటికి ఎవరు ఎళ్ళలేని పరిస్థితి. బట్ ఆ రోజులో నేను ఆ రోజునే కారు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు గౌతమ్ బాలి సార్. హ్యాట్స్ ఆఫ్ టు మై గ్రేట్ అప్లయన్స్ అండ్ మెంటర్స్. యెస్. ఆ తర్వాత ఇక నాకు చాలా హ్యాపీ. మా ఆవిడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా బస్ ఎక్కలేదు ఫ్రెండ్స్. నో డౌట్ ఎట్ ఆల్. ఒక్క రోజు కూడా బస్ ఎక్కాల్సిన అవసరం రాలేదు. నాకు బస్ పాస్ ఫ్రీ. అయినా సరే బస్సులో ట్రావెలింగ్ అనేది లేదు. ప్రైవసీ హ్యాపీగా కార్‌లో ఎక్కడికి వెళ్ళాలన్నా కార్‌లో వెళ్తది. ఏ ఫంక్షన్‌కి వెళ్ళాలన్నా కార్‌లో వెళ్తది. నిజంగా మరి ఫ్యామిలీకి ఇంత మంచి హ్యాపీనెస్ ఇచ్చినందుకు మరింత హ్యాపీ అనిపించింది. ఈ హ్యాపీనెస్ నా టీమ్ మెంబర్స్ చాలా మందికి ఇవ్వొచ్చని అర్థమైంది మళ్ళీ. అంతేకాదు మరి చూస్తే నాకు పెద్దగా కల కూడా ఉండేది కాదు. విమానం ఎక్కాలని పెద్ద కోరిక కూడా ఉండేది కాదు. బట్ వెస్టేజ్‌లోకొచ్చిన తర్వాత ఆ కోరిక బలమైంది. యెస్. ఇక్కడ అవకాశం ఉంది. మనం ఎందుకు అందిపుచ్చుకోకూడదు? కంపెనీ 9 రకాల బెనిఫిట్స్ ఇస్తానంది. మనం ఎందుకు తీసుకోకూడదు? అంతే. దాంతో మరి థాయిలాండ్ ట్రిప్ నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. మరి 2023 అక్టోబర్ 16 మరి ఎళ్లి 5 డేస్, 4 నైట్స్ ట్రిప్ ఇది. మన టీమ్స్‌లో చాలా మంది వెళ్ళడం జరిగింది. మరి నా యొక్క కార్ ఫండ్ నా యొక్క ట్రావెల్ ఫండ్ అప్పటికి దరిదాపుగా 2,00,000 పైనే ఉంది. ఎందుకంటే కరోనా టైంలో ఈ ట్రావెల్స్ పెట్టలేదు మనకెవరికీ టూర్స్ లేవు. అదంతా స్టోర్ అయ్యి ఉంది. నేను ఆ అమౌంట్ డ్రా చేసేవాడిని కాదు. యాక్చువల్‌గా ఆహ్, నాది యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే డ్రా చేసేయకండి. నిజంగా ఆ ఫండ్ కలిగే మరి కోట్ల రూపాయలు మట్టిని. కేవలం ఆ ఫండ్‌తో చక్కగా వెళ్లి గనక అది చూసినట్లయితే యాక్చువల్‌గా ఒకటేమో నాది ఫ్రీ ట్రిప్ వచ్చింది. రెండోది మనకి యాక్చువల్‌గా మిసెస్‌కేమో ఫ్రీ ట్రిప్ తీసుకున్నాను. మరి నాకొచ్చేసి ట్రావెలింగ్ ఫండ్‌లోంచి కట్ చేసుకొని చక్కగా ఇద్దరం కలిసి వెళ్ళడం జరిగింది కపుల్‌తో. కపుల్‌తో ఫారెన్ ట్రిప్ ఎళ్లి చక్కగా ఎంజాయ్ చేసి ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్. మరి నేను, నా టీమ్‌లో 22 మంది, మా 17 మంది 39 చక్కగా థాయిలాండ్ వెళ్ళడం జరిగింది. యెస్. మరి అలాగే ఇండిగో ఫ్లైట్. హ్మ్. మరి ఫస్ట్ ఫ్లైట్ జర్నీ నాది. మరి ఎప్పుడు ఎర్ర బస్సులో ఎళ్ళాము. మరి ఫస్ట్ టైమ్ ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు నిజంగా పెద్ద అనుభూతి. ఎవరికైనా కలుగుతుంది ఈ అనుభూతి. ఎందుకంటే అప్పటి వరకు, అప్పటి వరకు పైన మేఘాలు, ఫ్లైట్ ఎక్కిన కొద్ది నిమిషాల్లోనే మన మేఘాలు మన కిందకెళ్ళిపోతాయి. నిజంగా చాలా హ్యాపీ అనిపించిందది. యెస్. లక్కీగా ఏంటి అంటే విండో సీట్ రావాలని మనసులో ఎందుకో అనుకున్నాను. విండో సీట్ వస్తే ఫోటోలు తీసుకోవచ్చు కదా! అని. కరెక్ట్‌గా విండో సీట్ వచ్చింది బోర్డింగ్‌లో. చాలా హ్యాపీ అనిపించింది. దాంతో మరి ఒక్కొక్కటి చక్కగా అక్కడ ఎంజాయ్‌మెంట్స్ మామూలుగా లేవు. మరి పారాసైలింగ్ నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. యెస్ ఫ్రెండ్స్. మరి డిప్, నో డిప్ అంటాడు. ఉత్సాహం ఎక్కువ గదా మనకి. డిప్ అనేసరికి ఒక్క ముంచాడు. సముద్రంలో ముంచి పైకి లేపేశారు. అదొక థ్రిల్లింగ్. ఉప్పు నీళ్ళు లోపలికెళ్ళిపోయినాయి. భలే థ్రిల్లింగ్ అనిపించిందది. యెస్. తర్వాత ఇది నిజంగా వండర్ ఫ్రెండ్స్. నిజం పులి మీద చెయ్యేసి ఫోటో దిగటం భలే ఆశ్చర్యకరం గదా! యెస్. మరి లక్షల రూపాయలు ఇచ్చినా గూడా ఇక్కడ సాధ్యం కానిది కేవలం టికెట్ తీసుకుంటే చాలు. అక్కడ ఆ పులి మీద చేయేసి ఫోటో దిగే అవకాశం నిజంగా భలే థ్రిల్లింగ్ అనిపించింది ఫ్రెండ్స్. యెస్. బిగ్ బుద్ధ తర్వాత చూసినట్లయితే అక్కడ మరి పట్టాయ మొత్తం టౌన్ మొత్తం చూపించడం జరిగింది. పటాయ్ సిటీ మొత్తం. డాల్ఫిన్ షో నన్ను చాలా బావుందనిపించింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏంటి అంటే, నాకు ఆ రోజు ఇంకొకటి ఇన్‌స్పిరేషన్ అనిపించింది ఫ్రెండ్స్. ఏమనంటే, చూడండి అక్కడ అంత పెద్ద క్రూర మృగాలకే ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళు. మనం ఒక ఆరుగురికి వెస్టేజ్‌లో ఆరుగురికి మనం ట్రైనింగ్ ఇవ్వలేమా? మనం నేర్చుకున్న దాన్ని ఒక ఆరుగురికి నేర్పలేమా అనిపించింది. యెస్. ఇది కదా! మరి యాక్చువల్‌గా ట్రైనింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఇది కదా! ఎవరికైనా సాధ్యమవుతదిది. ఎందుకంటే సాధు జంతువు, ఫ్రెండ్లీ నేచర్ ఉన్న డాల్ఫిన్‌కి, అలాగే క్రూర మృగాలైన పులులకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు, మనం కేవలం మనుషులకి మన చుట్టూతో ఉన్న ఫ్రెండ్స్, చుట్టాలు ఎవరైతే ఉన్నారో, ఒక ఆరుగురు ట్రైనింగ్ ఇవ్వడం చాలా ఈజీ. అది పెద్ద కష్టమైన పని కాదని అనిపించింది ఫ్రెండ్స్. యెస్. ఇక తర్వాత మళ్ళీ క్రౌన్ డైరెక్టర్‌గా జరిగిన సన్మానం నిజంగా మరపులేనిది. యెస్. ఇక హ్యాపీనెస్ ఏంటి అంటే
నా డ్రీమ్ హౌస్ కట్టుకోవచ్చు. 3 మంత్స్ మెయింటైన్ చేసేసరికి మరి హౌస్ ఫండ్ ఇచ్చింది కంపెనీ. ప్రతి నెల హౌస్ ఫండ్ వస్తుంది. మరి చూస్తే ఒక లగ్జరీ హౌస్‌లో ఉండే అంత హౌస్ ఫండ్ మనకి రావడం నిజంగా హ్యాపీ ఫ్రెండ్స్. అది ఇప్పుడు నేను కట్టబోతున్న నా యొక్క డ్రీమ్ హౌస్ ఇది. నాకు ఆల్రెడీ లక్కీగా అంటే అత్తగారి తరపు ఒక ఇల్లు, అలాగే మా పేరెంట్స్ ఇచ్చిన ఇల్లు 2 ఇల్లు ఆల్రెడీ ఉన్నాయి నాకు. బట్ వెస్టేజి నుంచి అందుకోబోతున్న నా యొక్క డ్రీమ్ హౌస్ ఫ్రెండ్స్ ఇది. చూసారా? అవి చిన్న ఇళ్ళు. బట్ ఇది నా డ్రీమ్ హౌస్. నాకు స్విమ్మింగ్ అంటే ఇష్టం. కానీ నీళ్ళంటే భయం. యెస్. కానీ వెస్టేజ్‌లోకొచ్చిన తర్వాత ప్రతి టూర్‌లోనూ జస్ట్ సేఫెస్ట్ ప్లేస్ కదా! స్విమ్మింగ్ పూల్ అంటే. అక్కడ చక్కగా ఈత కొట్టడం అదొక ఎంజాయ్‌మెంట్. అదే మన ఇంట్లో ఉంటే, అదే స్విమ్మింగ్ పూల్‌తో ఒక విల్లా కట్టుకుంటే ఆ ఫీలింగ్ బావుంటది కదా! అని ఆ రోజు వీఎల్సీలో నేను పెట్టుకున్న డ్రీమ్ ఇది. డెఫినిట్‌గా 2026కి నేను నెరవేర్చుకోబోతున్న డ్రీమ్ ఇది. ఒక విల్లా మరి స్విమ్మింగ్ పూల్‌తో కలిపి కట్టుకోవడం నిజంగా ఒక 3,5 క్రోర్స్ ప్రాజెక్ట్ ఇది. డెఫినిట్‌గా దాన్ని అచీవ్ చేస్తాను. యెస్. మరి ఇక్కడ ఇన్‌కమ్ రూ. 110తో మొదలైంది. ఫస్ట్ మంత్ రూ. 110. చాలా మంది వాళ్ళ టీమ్‌కి ప్లాన్ చూపించేప్పుడు, నేను కూడా 1,00,000 వచ్చిన తర్వాత ప్లాన్ చెప్తానంటుంటారు కొంతమంది. నో ఫ్రెండ్స్. రూ. 110 డబ్బులు ఎక్కువ, తక్కువ అని అడుగుతాను చాలా సందర్భాల్లో. చాలా మంది తక్కువే అంటారు. మరి నిజమే. అప్పుడు నా జీతం 57,000. మరి నాకొచ్చిన చెక్ ఎంత అంటే రూ. 110. మా ఫ్రెండ్ చెప్పాడు 3,800 సరుకులు కొనుక్కున్నాను. ఇంట్లో వాడుకున్నాను. రూ. 110 అకౌంట్‌లో పడింది. ఎక్కువ, తక్కువ అంటే చాలా తక్కువనే చూస్తారు. కానీ నేను అందరిని ఒక క్వెషన్ అడుగుతా ఉంటాను ఎప్పుడు. ఏమనంటే, యెస్. రూ. 110 తక్కువ అంటున్నారు గదా! మరి మీరు ఇంతకాలం నుంచి సరుకులు కొంటున్నారు గదా! ఎన్ని డబ్బులొచ్చినాయంటే ఏమీ రాలేదంటారు. మరి నాకు పెళ్ళై 23 ఏళ్లయింది. 23 సంవత్సరాల నుంచి సరుకులు కొంటే రూ. 23 గూడా రాలేదు. బట్ వెస్టేజ్‌లో మా ఫ్రెండ్ చెప్తే కొనుక్కున్నాను. రూ. 110 వచ్చినాయి. ఎక్కువ, తక్కువ అని అడిగితే ఇప్పుడు ఎక్కువ అని చెప్తారు. యెస్. అంటే ఇక్కడ మనం చూసే కోణం. మనం ఏ కోణంలో చూస్తున్నాం దీన్ని. అది చాలా ఇంపార్టెంట్ గదా! యెస్. ఒక పాజిటివ్ కోణంలో చూసినప్పుడు నిజంగా అది ఎక్కువే. ఏమీ రాని కాడికి ఎంతొచ్చినా ఎక్కువే. జీరోతో మొదలవుతుంది మన బిజినెస్. జీరోతో మొదలైన ఈ వ్యాపారంలో మరి వచ్చేది ప్రతిది లాభమే కదా! నష్టమేముంది? అది ఆ రోజు అర్థం చేసుకున్నాను. కాబట్టి ఈరోజు 2,71,000 ఇన్‌కమ్‌కెళ్ళడానికి కారణమైంది ఫ్రెండ్స్. పర్సెప్షన్ చూసే కోణమే చాలా ఇంపార్టెంట్. యెస్. ఆ కోణం నాకు నిజంగా చాలా హ్యాపీ. ఆ పాజిటివ్ థింకింగ్ ఈరోజు ఇంత సక్సెస్‌కి కారణమైంది. రేపు మిలియనీర్ చేయడానికి కూడా కారణం అదే అవుతుంది. యెస్. ఇక నా సెకండ్ ఇన్‌కమ్ ఇది. లాస్ట్ ఇయర్ 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు నా జాబ్‌లో నాకొచ్చిన జీతం 8,00,000 అయితే వెస్టేజ్‌లో అక్కడ 8 అవర్స్ చేస్తే వచ్చిన జీతం 8,00,000. ఇక్కడ 4 అవర్స్ చేస్తే వచ్చే ఆదాయం ఎంత అంటే యెస్. యెస్. వెస్టేజ్‌లో నేను రోజుకు 4 అవర్స్ చేస్తే వచ్చే ఆదాయం ఎంత అంటే లాస్ట్ ఇయర్ అంటే ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ. 16,45,470 తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అంటే టోటల్‌గా 24,00,000 నెలకి యావరేజ్ 2,00,000. యెస్ ఫ్రెండ్స్. ఇంకా మరి నేనొక్కడినే హ్యాపీనా అంటే మరి టీమ్‌లో సో మెనీ పీపుల్ మనం ఎవరినైతే పరిచయం చేస్తామో వాళ్ళకి మనం ఇచ్చే సర్వీస్‌ని బట్టి, అలాగే వాళ్ళు తీసుకున్న ఈ యొక్క ఆలోచనలు బట్టి డెఫినిట్‌గా ఎవ్వరైనా సక్సెస్ అవ్వచ్చు ఇక్కడ. మరి వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు. యెస్. నేను కూడా సక్సెస్‌ఫుల్ అవ్వాలని. రోజుకి 1,50,000 కౌంటర్ ఉన్న పెద్ద వ్యాపారస్తుడతను. కిరాణా మర్చెంట్ హోల్‌సేల్. మరి వాళ్ళు నిర్ణయించుకున్నారు. మరి వెస్టేజ్‌లో నేను కూడా సక్సెస్‌ఫుల్ అవ్వాలని. యెస్. హెల్త్ ఇష్యూతో గ్యాస్ ట్రబుల్‌తో మరి వాళ్ళు ఈ బిజినెస్‌ని అర్థం చేసుకున్నారు. గ్యాస్ ట్రబుల్ తగ్గడంతోనే. ఇవాళ అప్పుడు అడిగారు. ఏమనంటే ఆళ్ళ సిస్టరు మా ఊర్లో ఉంటారు. తను చెప్పింది ఏమనంటే, "గ్యాస్ ట్రబుల్‌కి ఇలా బాగున్నాయంటే" ఎవరు ఇచ్చిందంటే ఆర్టీసీ కండక్టర్ అని చెప్పిందంట. "ఓహ్! ఇంతమంది డాక్టర్లు ఇస్తే తగ్గలేదు. ఆర్టీసీ కండక్టర్ ఇస్తే ఏం తగ్గుద్దని" అడిగాడాయన. అంటే ఆవిడ ఒకటే అంది. "సరే ఇంతమంది డాక్టర్లు ఇచ్చారు కదా! తగ్గలేదు కదా! మరి కండక్టర్ ఇస్తే తగ్గుద్దేమో నీకేంటి ప్రాబ్లమ్? వాడి చూడండి." వాడాడు తగ్గింది. ఫిక్స్ అయ్యారాయన. ఇవాళ వన్ ఆఫ్ ది యూసీడీ. నెలకి 1,30,20,000 ఇన్‌కమ్. అలాగే చూస్తే ఒక టైలర్. మరి మన ప్లాన్ విని ఇన్‌స్పైర్ అయ్యి తను కూడా నిర్ణయించుకుంది. యెస్. ఈ బిజినెస్ నేను చేయాలి. ఫుల్ టైమ్‌గా చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది. చక్కగా ఈరోజు తను కూడా వన్ ఆఫ్ ది కార్ అచీవర్. మరి టీమ్‌లో మూడో కారు. 1,60,20,000 ఇన్‌కమ్. ఒక టైలర్ 1,60,20,000 ఇన్‌కమ్ అంటే నిజంగా హ్యాపీ కదా ఫ్రెండ్స్.
యెస్. తన టీమ్‌లో ఒక పామాయిల్ రైతు తనకి పామాయిల్ గురించి ఇవ్వడం జరిగింది. ఎకరానికి టన్ను పెరిగింది. 10 ఎకరాల మీద 10 టన్నులు చూసేప్పటికి పక్క రైతులు అడగడం మొదలెట్టారు. సో, ఆ రైతు ఈ రోజు వన్ ఆఫ్ ది స్టార్ డైరెక్టర్. దాంతో అతను మన టీమ్‌లో నాలుగో కారు. అట్లా అని ఫ్రెండ్స్. ఒక రైతు మరి తను నిర్ణయించుకున్నారు మాచర్ల టీమ్ నుంచి. బెండకాయల రైతు ఈ రోజు నిర్ణయించుకున్నాడు ఏమనంటే నేను కూడా సక్సెస్‌ఫుల్ అవ్వచ్చు. చదువుతో పని లేదు. దీంట్లో ఉన్నది చెప్పడమే. యెస్. తన పొలానికి వాడుకొని ఈరోజు ప్రమోట్ చేసి, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సాలరీ తీసుకుంటున్నాడంటే రియల్లీ గ్రేట్ కదా ఫ్రెండ్స్. ఇట్లా మరి తను తీసుకున్న కార్ అచీవ్‌మెంట్. నైన్త్ మంత్‌లోనే తను కార్ అచీవ్ చేయడం జరిగింది. అలాగే టీమ్‌లో ఆరో కారు. యెస్. మరి మెన్యూర్ డిపో ఓనర్ కేవలం 4 నెలలకే రూ. 1,09,000 ఎర్నర్ అయ్యారు. అలాగే 9 నెలలకి తను కూడా కార్ 8 నెలలకి కార్ అచీవ్ చేయడం జరిగింది. యెస్. ఇట్లా తన ఇన్‌కమ్ ఇది. చూస్తే ఏడో తరగతి క్వాలిఫికేషన్. వేడి నీళ్ళు సన్నీళ్ళు తోడంటారు గదా! ఇక్కడ చూస్తే హస్బెండ్ జీతం 15,000 మెన్యూర్ డిపోలో గుమస్తాగా చేస్తారు. మరి భార్య వెస్టేజ్‌ని కెరియర్‌గా ఎంచుకుంది. ఈరోజు వన్ ఆఫ్ ది లీడర్. మరి తన ఇన్‌కమ్ వేడి నీళ్ళు, సన్నీళ్ళు తోడుగా వచ్చిన మనిషి ఇవాళ 1,18,000 ఇన్‌కమ్‌తో ఉంది. అంటే సన్నీలే వేడి నీళ్ళు తోడైనాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత అద్భుతమో! ఇది కెరియర్‌గా ఎంచుకున్న తర్వాత స్థిరంగా ఎవరైతే ఉంటారో, కెరియర్‌గా ఎంచుకున్న తర్వాత ఎవరైతే అడ్డంకులను దాటుకొని వెళ్తారో, బలహీనతలు మర్చిపోయి తన బలాలతో పనిచేస్తారో, ఇది ఎవరికైనా సాధ్యమే ఫ్రెండ్స్. ఎవరికైనా సాధ్యమే. మరి టీమ్‌లో రాబోతున్న ఎనిమిదో కారు. యెస్. అలాగే మరి తను ఒక యాక్చువల్‌గా ట్రిప్పర్ డ్రైవర్ తను. ఒక ట్రిప్పర్ డ్రైవర్ ఇవాళ నెలకి 70,000 పైన ఇన్‌కమ్‌లో ఉన్నారు. అలానే కార్పెంటర్‌కి అచీవ్ చేశారాయన. అలాగే ఒక బ్యూటీషియన్ నెలకి 50,000 ప్లస్ ఇన్‌కమ్. తను కూడా కార్పెంటర్‌కి అచీవ్ అయింది. ట్రావెలింగ్ ఫండ్‌తో ఆల్రెడీ ట్రావెలింగ్ ఫండ్ రెడీగా ఉంది. ఇప్పుడు తను కూడా కారు తీసుకోబోతుంది. టీమ్‌లో తొమ్మిదో కారు. మరి అలాగే ఒక రైతు తను చదివింది ఆరో తరగతి. కానీ తన తోటలకి మన ప్రొడక్ట్స్ వాడుకొని ఫుల్ సాటిస్ఫైడ్. తన హెల్త్‌కి చాలా వాడుకున్నారు. ఒకప్పుడు మెడకి కంఠాభరణం పెట్టుకు తిరిగే వ్యక్తి. అంటే స్పాండిలైటిస్ ప్రాబ్లమ్‌తో ఉన్న వ్యక్తి ఈరోజు వన్ ఆఫ్ ది డైమండ్ డైరెక్టర్. మరి తన యొక్క ఇన్‌కమ్ అది. అలాగే ఒక కాలేజీ లెక్చరర్. యెస్. ఒక క్యాటరింగ్ పర్సన్. ఒక ఆర్డినరీ హౌస్ వైఫ్. జాయిన్ అయ్యి 4 నెల. ఈరోజు రూ. 40,000 ఇన్‌కమ్‌తో హ్యాపీగా మరి తన హస్బెండ్‌కి సపోర్ట్ చేస్తా ఉంది. యెస్ ఫ్రెండ్స్. ఎంతోమంది మరి గుంటూరు నుంచి తను కూడా ఆర్డినరీ హౌస్ వైఫ్ 37,000, ఒక మామిడికాయల రైతు, ఒక బైక్ మెకానిక్, ఒక చిల్లర కొట్టమ్మాయి, ఒక హౌస్ వైఫ్. అలాగే 1 మంత్‌లో తను డైరెక్టర్ అవ్వడం జరిగింది. ఫాస్టర్ డైరెక్టర్. 30,000 ప్లస్ ఇన్‌కమ్. ఇతను ఒకే రోజులోనే డైరెక్టర్ అయ్యారు. ఫాస్టర్ డైరెక్టర్. జస్ట్ తన 40 ఎకరాల పామాయిల్ తోటకి మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకున్నారు. 1,35,000 లక్ష 30 1,65,000 ఆ రోజు కొనుక్కోవడం జరిగింది తను. దాంతో రూ. 25,000 తనకి అకౌంట్‌లో పడినాయి ఫ్రెండ్స్. చాలా హ్యాపీ కదా అతనికి. యాక్చువల్‌గా ఈ 25,000 ఎవరికెళ్ళాయి? గతంలో అయితే మెన్యూర్ డిపో అతనికెళ్ళేది. వెస్టేజ్‌లో డిస్ట్రిబ్యూటర్ అవ్వడం వల్ల తనకి 25,000 అకౌంట్‌లో పడేసరికి తను చాలా హ్యాపీ. చాలా మంది బీటెక్ గ్రాడ్యుయేట్ తను గూడా. తన తోటలకు వాడుకున్నాడు మన ప్రొడక్ట్స్. అట్లా ఎవరు ఎంత చేస్తే అంత. లిమిటేషన్ లేదు. ఫాస్టర్ గారు మరి యాక్చువల్‌గా ఈ బిజినెస్ చాలా నచ్చింది ఆయనకి. యాక్చువల్‌గా బైబిల్ ట్రైనర్స్ ఎవరు కూడా వ్యాపారాల జోలికి వెళ్లరు. బట్ తనకర్థమైంది. తన బైబిల్‌లో ఏది రాసుందో అదే జరుగుతాందిక్కడ. జస్ట్ తను ఏదైతే బెనిఫిట్ అవుతుందో అదే సాక్ష్యం చెప్తాం ఇక్కడ. ఒక అబద్ధం చెప్పకుండా కూడా డబ్బులొస్తున్నప్పుడు ఎందుకు తీసుకోకూడదని అర్థమైంది. యెస్. తను ఇప్పుడు వన్ ఆఫ్ ది మరి సిల్వర్ డైరెక్టర్‌గా 29,000 పైబడి తీసుకుంటున్నారు. యెస్. ఇట్లా ఒక స్టూడెంట్. స్టూడెంట్ కూడా ఈ రోజు నెలకి రూ. 24,000 పైన ఇన్‌కమ్ బీటెక్ గ్రాడ్యుయేషన్. చదువుతున్న పిల్లలు కూడా ఇలా సంపాదిస్తున్నారు. యెస్ ఫ్రెండ్స్. దీనంటికి బలమైన కారణం ఏంటంటే, నా యొక్క గ్రేట్ అప్‌లైన్ కృష్ణార్జున్ సార్. అలాగే ఆ సారిచ్చిన అవకాశాన్ని నేను అందిపుచ్చుకున్నాను. అలాగే ఒక మెంటర్ నాగేందర్ సార్ బలంగా నమ్మాను. తన అడుగుజాడల్లో ముందుకు వెళ్తున్నాను. గ్రేట్ కోచ్ రాజేష్ కలపల సార్ ఏదైతే ట్రైనింగ్స్ ఇచ్చారో చాలా వాల్యుబుల్‌గా తీసుకోవడం జరుగుతుంది. యెస్. ఈ ముగ్గురు గురువుల యొక్క ఆధ్వర్యంలో నేర్చుకుంటూ మరి దాన్ని నా టీమ్‌కి నేర్పిస్తూ ఈరోజు వన్ ఆఫ్ ది పార్ట్ టైమర్‌గానే అంటే లాస్ట్ ఇయర్ నేను పూర్తిగా పార్ట్ టైమ్‌తోనే అది అచీవ్ చేయడం జరిగింది. ఇప్పుడు నాకొక అవకాశం వచ్చింది. నాకొక నమ్మకం వచ్చింది. యెస్. నేను పార్ట్ టైమ్‌గానే ఇంత చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక అవకాశం ఏంటంటే ఫుల్ టైమ్‌గా చేయడానికి. ఎందుకంటే గతంలో నాకొచ్చిన ఇన్‌కమ్స్
ఏదైతే ఉన్నాయో దాంతో నా పిల్లలిద్దరు చదువులు కంప్లీట్ అయినాయి. బాబు బీటెక్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి తను కూడా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఇప్పుడు నాకు వన్ ఆఫ్ ది డైరెక్టర్. నాకొక ఛానల్ తను. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ తను పార్ట్ టైమ్ చేస్తున్నారు. యెస్. అలాగే మా పాప. తను కూడా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. యెస్. ఈళ్ళిద్దరి చదువులకి నాకు బాగా ఉపయోగపడింది. ఇప్పుడు వాళ్ళు కూడా నాకు వారసులుగా వాళ్ళు కెరియర్‌గా ఎంచుకున్నారు. యెస్. అతి పెద్ద కెరీర్ బిజినెస్ అనేది అర్థమైంది ఫ్రెండ్స్. ఇది ఎవరికైనా కెరీర్ అవుతది. ఎవరైతే కెరీర్‌గా సెలెక్ట్ చేసుకున్నారో 3-5 ఇయర్స్ నిలబడండి. అద్భుతమైన సక్సెస్ ఎవరైనా సాధించొచ్చు. ఎందుకంటే దీనికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ అవసరం లేదని మనకు అర్థమైనప్పుడు, మరి ఎవరికీ క్వాలిఫికేషన్ అవసరం లేకుండా ఎవరైతే స్థిరంగా నిలబడ్డారో వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నప్పుడు, ఇది ఎవ్వరైనా దీన్ని హ్యాపీగా తీసుకొని, హ్యాపీగా సక్సెస్ అవ్వచ్చని చెప్పేసి నాకు బలమైన నమ్మకం. ఈ నమ్మకాన్ని పెంపొందించుకున్న ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవుతున్నారు. మీరు నాకన్నా గొప్ప సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. 2024 డిసెంబర్ నాటికి నేను పెట్టుకున్న గోల్ మళ్ళీ ఫస్ట్ మిలియనీర్ అంటే మా రిలేటివ్స్‌లో ఫస్ట్ మిలియనీర్ అవ్వాలని రన్నర్‌గా ఏ క్లబ్ మెంబర్ కావాలని చెప్పేసి నేను ఆలోచనతో చేస్తున్నాను. అలాగే నా టీమ్ నుంచి మోర్ ఐపీఎల్స్‌ని క్రియేట్ చేయడం కోసం ఇక్కడ జరుగుతుంది ఈ వర్క్. అది ప్రతి ఒక్కళ్ళకి ఇది సాధ్యమే. నాకు సాధ్యమైంది మీకు కూడా సాధ్యమే. ఎందుకంటే నేను పెద్ద క్వాలిఫైడ్ కాదు. మరి అలాంటిది నేనే అవుతున్నప్పుడు మీరు కూడా అవ్వచ్చు. ఎవ్వరైనా అవ్వచ్చు. ఎవరికైనా ఇది ఈజీ బిజినెస్. డెఫినిట్‌గా ఇంత మంచి ఈజీ బిజినెస్‌లో నేనున్నందుకు నా సక్సెస్ నాకన్నా గొప్ప సక్సెస్ మీ అందరూ పొందాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతూ థాంక్ యూ. బ్యాక్ టు మై హోస్ట్ ఫ్రెండ్స్. మీతో ఈరోజు కిరణ్ సార్‌కి అలాగే మీ టీమ్ లీడర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీ అందరికీ నా బెస్ట్ విషెస్. థాంక్ యూ ఫ్రెండ్స్.